అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 15వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, శుభ పరిణామాల వారి యొక్క సమయం ప్రతికూలంగా ఉందా, అనుకూలంగా ఉందా, అలాగే వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి విధంగా అయితే పరిష్కారాలు కనుగొనబోతున్నారు, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాసు స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురుగారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని సంప్రదించి చూడండి. మీకు ఉన్న సమస్యలకు తప్పకుండా చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే గనక వీరు స్నేహానికి ప్రాణమైనా ఇచ్చిన వ్యక్తి. నమ్మితే ఎంత దూరమైనా వారి కోసం ఎంతటి సహాయమైనా చేస్తారు. వీరు ఎంతో మేధస్సు కలవారు, ఎంతో గుండె ధైర్యం కలవారు. వీరు ఎటువంటి బాధనైనా సరే బయటకు చెప్పుకోకుండా లోపలే ఉంచుతూ ఉంటారు. వీరికి రేపటి రోజున అదృష్టపు సంఖ్య వచ్చేసి స్కై బ్లూ అని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతుందనంటే రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా తెల్లవారితే వీరి జీవితంలో జరగబోయే సంఘటనలు కొన్ని వీరికి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఒక వ్యక్తి మీ యొక్క కుటుంబ సభ్యుడు కావచ్చు, బంధువు కావచ్చు, మీకు ఆల్రెడీ పరిచయం అయి ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. మీకు కొంచెం దాదాపు కూడా మీకు జరిగేటువంటి ఇంట్లో ఒక చర్చ అయితే మొదలవుతూ ఉంటుంది. ఒక విషయం అయితే బయటపడబోతుంది. అది మీరు దాచి ఉంచిన ఒక నిజం కావచ్చు, ఒక రహస్యం కావచ్చు, వెలుగులోకి అయితే రాకబోతుంది. అయితే కొద్దిగా మీరు ఒత్తిడికి, టెన్షన్కి గురైనప్పటికీ కూడాను మీ జీవితం చాలా ఆర్థికంగా కూడా ఆస్తి విషయంలో, ఉద్యోగ విషయంలో, ఎటువంటి విషయంలో అయినా కానీ మీ యొక్క కుటుంబం యొక్క నిర్ణయానికి ఏదో ఒక దానికి సంబంధించిన మాట తప్పకుండా వస్తుందని అయితే మీరు గమనించుకోవాలి. మీ యొక్క ఇంటి వాతావరణం పూర్తిగా మార్పు చేసుకోబోతుంది. ప్రతి ఒక్కరూ మౌనం వహించబోతున్నారు. అలసట ఉన్న చోట తప్పకుండా అయితే ధైర్యం అనేది ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారికి కొన్ని పరిణామాలు కూడా ఎదురు కాబోతున్నాయి. మీరు తప్పకుండా రేపటి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్యభగవాన్ని ప్రార్థించుకొని తప్పకుండా దీపారాధన చేసుకోవడము, అలాగే ఓం గం గణపతే నమః అనేటువంటి నామాన్ని 11 సార్లు ఉచ్చరించుకుంటూ ఉండడము, అలాగే ఉత్తర దిక్కు వైపు నిలబడి మీ మనసులో ఉన్న కోరికను బలంగా భగవంతునితో చెప్పుకోవడము, ప్రార్థించడము చేస్తున్నట్టయితే గనక మీకు తప్పకుండా రేపటి రోజున ఎన్నో శుభ పరిణామాలు అయితే ఎదురవబోతాయి. మీ యొక్క మనస్తత్వం ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చూసినప్పుడు బాధపడకూడదని, ఎప్పుడు కూడా విస్మరించకూడదని ఆలోచిస్తూ ఉంటారు. మీ యొక్క బాధను మీ మనసులోనే నిండుగా పెట్టుకుని ఉంటారు. ఎవరితో అస్సలు పంచుకోరు. మీరు తక్కువగా చూసినటువంటి వ్యక్తుల యొక్క మనసు ఎప్పటికీ కూడా మర్చిపోరు. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితంలో ఒక్కసారి కూడా మీకు న్యాయం భగవంతుడు చేయకుండా ఉంటాడా అని నమ్మకంతో గట్టిగా అయితే ఉన్న వ్యక్తులు అనేది చెప్పుకోవచ్చు. ఎవరు నిజం, ఎవరు అబద్ధం అనేది తప్పకుండా మీరు తెలుసుకునే రోజు అయితే రాబోతుంది. అతి లోతుగా మీరు ప్రేమించే వ్యక్తులు అనేది చెప్పుకోవచ్చు. మీ ప్రేమకు అస్సలు ఎటువంటి అపార్థాలు అయితే ఉండవు, ఎటువంటి ఆటంకాలు ఉండవు. అంకిత భావంతో ఎప్పుడు నిత్యం పోరాటం సాగిస్తూ ఉంటారు. సహాయం కోసం, సహాయం అందాలి అనేటువంటి విషయానికి వస్తే గనక ఎవరైనా కానీ సహాయం చేస్తారు. కానీ మీ వరకు వస్తే సహాయం కావాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సహాయానికి కూడా మీకు రానే రాదు. నమ్మినటువంటి వ్యక్తులు తీవ్రంగా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్న మౌనంగా అయితే పోరాడే గొప్ప సమరయోధులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలం చాలా చక్కగా ఉంది. నిశ్శబ్దంగా బలంగా పనిచేయబోతున్నాయి. ఇటీవల కాలంలో మీ యొక్క మాటల్లో ఒత్తిడిగా ఉన్న కొంత కోపంతో కూడినటువంటి మాటలన్నీ కూడా, బాధలన్నీ, సమస్యలన్నీ కూడా మీ మనసులో ఎంతో చొచ్చుకుపోయి ఉన్నాయి. అటువంటి బాధలన్నీ, మీకు సమస్యలన్నీ తీరిపోయే రోజు ముందు ఉందని అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు జరిగినా మీ యొక్క మనస్తత్వం అయితే
పసిపిల్లల మనస్తత్వం అనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు తప్పకుండా ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త అయితే రాబోతుంది. మీకు తప్పకుండా పెండింగ్‌లో ఉన్న పనులు, ఆగిపోయిన పనులు, ఇప్పటి వరకు మనం చేయలేమని పక్కన పెట్టిన పనులన్నీ కూడా ముందుకు సాగి సజావుగా పూర్తి కాబోతున్నాయి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ఖచ్చితంగా మీ యొక్క మంచి ఫలితాలు చేకూరే విధంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీకు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. తొందరపడి ఎవరికీ కూడా మీరు మాట ఇవ్వద్దు. మీరు మాట ఇచ్చి తర్వాత మాట తప్పడం చాలా తప్పు కనుక మీరు తెలుసుకోవాలి. తప్పకుండా మీ యొక్క ఆలోచన శక్తికి తగ్గట్టుగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. చాలా రేపటి రోజున మిమ్మల్ని ఎంతో దెబ్బతీయాలని చెప్పి ఎదురు చూసే వ్యక్తులు మీ చుట్టుముట్టే ఉన్నారు. తప్పకుండా మీరు కొంత సమాచారాన్ని, మీ యొక్క బలాన్ని, బలహీనతలను తెలుసుకొని ఎవరు ఎలాగా అయితే మీ చుట్టూ తిరుగుతున్నారో, ఎవరిని మిమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారో అటువంటి వ్యక్తులను మీరు తప్పకుండా గుర్తుపెట్టుకొని అటువంటి వారు ఎవరున్నారనేది గ్రహించి తప్పకుండా మీరెంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ముందు రోజుల్లో మంచి మంచి అవకాశాలే మీకు ఎదురవ్వబోతున్నాయి. మీరు చేసిన కర్మ ఫలితాలన్నీ కూడా మంచి కర్మ ఫలితాలు కనుక మీ జీవితాన్ని, ఎదురు చూస్తున్నటువంటి జీవితాన్ని తప్పకుండా భగవంతుడు మీకు ఎంతో కన్న కళ్ళన్నీ కూడా నిజం చేయడానికైతే భగవంతుడు మీకు సహాయం చేయబోతున్నాడు. తప్పకుండా దైవానుగ్రహం మీకు చాలా ఎక్కువగా ఉంది. మీరు ఎన్ని కలలైతే కన్నారో ఆ కలలన్నీ కూడా సాకారమయ్యే రోజునైతే రాబోతుంది. చాలా రోజులుగా మీరు చాలాగా బాధపడిపోతూ ఉంటారు. నాకే ఎందుకు భగవంతుడా ఇంత బాధ ఇచ్చారని చెప్పి మీ లోపల కుంగిపోతూ, కుమిలిపోతూ ఉన్న సందర్భాలన్నీ కూడా మీరు గుర్తు చేసుకోబోయే రోజు అయితే వస్తుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఎంతో మనోధైర్యంతో ఉండడం వల్ల, భగవంతుని యొక్క కృప, అనుగ్రహం మీ మీద మెండుగా ఉండడం వల్ల ప్రతి సమస్యకు చక్కని పరిష్కారం అయితే భగవంతుడు మీకు చూపబోతున్నాడు. జాలి గుణం, కరుణ గుణం మీకు దైవం ఇస్తున్నటువంటి ఒక నమ్మకం, మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తప్పకుండా సమసిపోతాయి. మీ చేతికి తప్పకుండా సకాలంలో ధనం అనేది అంది తీరుతుంది. మధ్యతరగతి వారిగా లేదా పేదవారిగా ఉన్నా కూడా అనుకోకుండా కొంతమందికి రకరకాల సమస్యలు కూడా వారికి తగిన విధంగా అయితే భగవంతుడు తప్పకుండా అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. అటువంటి అవకాశం మనకు వచ్చినప్పుడు మాత్రమే మనం సద్వినియోగం చేసుకోవాలి. అటువంటి అవకాశాన్ని తప్పకుండా అందిపుచ్చుకొని అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల మన జీవితం ఎంతో శుభ ఫలితాలను అయితే అందుకుంటుంది. తప్పకుండా రేపటి రోజున భగవంతుడు ప్రతి పనిలో కూడా నిత్యం మీ వెంటే ఉంటూ, మీ నీడలా ఉంటూ మీకు సహాయ సహకారాలను అందిస్తూనే ఉంటాడని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున మీ అదృష్టమో, మీరు చేసుకున్నటువంటి పుణ్యజన్మల పుణ్యమో కానీ తప్పకుండా మీకైతే పూర్వజన్మ సుకృతం వల్ల అనుకోకుండా భగవంతుడు మీకు మంచి అనుగ్రహాన్ని అయితే ప్రసాదించబోతున్నాడు. జీవితంలో ఒక మంచి స్థాయికి రావడానికి మీకు ఒక అవకాశం వెతుక్కుంటూ మీ తలుపు దగ్గరకే రాబోతుంది. మీ గుమ్మం ముందే ఉండబోతుంది. తప్పకుండా మీరు అటువంటి ఫలితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చిన అవకాశం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మీరు తప్పకుండా దాన్ని దుర్వినియోగం చేయకుండా మంచి మార్గంలో అయితే నడిచే విధంగా దాన్ని అవకాశాన్ని అందిపించుకోవడం చాలా మంచిది. రేపటి రోజున ఎన్నో మెలకువలు కూడా మీరు తెలుసుకోబోతున్నారు. అయితే ఇద్దరు వ్యక్తులు వారి జీవితం, మీ జీవితంతో ప్రతి ఒక్క క్షణం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎస్ అండ్ ఆర్ అనే వ్యక్తులు గల పేర్లు అయితే చెప్పుకోవచ్చు. అటువంటి అక్షరం ఉన్న వ్యక్తులైతే మీ జీవితాన్ని మీరు ఎదుగుతుంటే వారు ఓర్వలేక, చూడలేక మీతో ప్రాణంగా, స్నేహంగా భావిస్తూ మీ చుట్టుపక్కలే ఉంటూ మీకు నమ్మకంగా ద్రోహం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మీరు ఎటువంటి పని చేస్తున్నా కూడా వారు ఈర్ష్యాసూయలతో నిండుతూ ఎదురు దెబ్బ తీయాలని, మీకు ఇబ్బందులు పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పకుండా అటువంటి వారిని మీరు దూరం పెట్టడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా పఠించడం, శత్రు వినాశనం చేసుకోవడం మీకు చాలా మంచిది. మీకు తప్పకుండా దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి హనుమంతుల వారి యొక్క దర్శనం చేసుకొని నుదుటిన సింధూరం ధరించి మీరు తప్పకుండా అయితే భగవంతుని ప్రార్థిస్తే గనక మీకు రాబోయే ఆటంకాలన్నీ కూడా, అటువంటి నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. తగిన జాగ్రత్తలు పాటించవలసిన అవసరం చాలానే ఉంది. మీరు ఎటువంటి అడుగు వేసినా ఆలోచించి, 1-2 సార్లు ఆలోచించి, మీ కుటుంబ సభ్యులు, నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి సలహా పాటించి మీరు ఎటువంటి వ్యాపారానికైనా, పెట్టుబడులకైనా పెట్టడం ద్వారా చాలా మంచి ఫలితాలను అయితే రాబోతాయి. మనవారు ఎవరు, బయటవారు ఎవరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీరు తద్వారా అయితే మంచి స్నేహాన్ని పొందగలరు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.